అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. హర్షితమ్మ. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. అందరికి గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ 29 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఈ హాస్పిటల్లోనే పుట్టాను. అంటే మా అమ్మ ఈ హాస్పిటల్లోనే డెలివరీ చేసుకున్నారు. సో మా అమ్మకు కూడా అంత ఈజీగా అయిపోలేదు ప్రెగ్నెన్సీ అనేది. తనకు కూడా 4 మిస్క్యారేజెస్ అయ్యాయి. తర్వాత మేడం దగ్గరకు వచ్చింది, కన్సీవ్ అయిన తర్వాత మేడం దగ్గరకు వచ్చిన తర్వాత మేడం బెడ్ రెస్ట్ చెప్పడం కానీ ఏదైనా అన్ని జాగ్రత్తలు తీసుకునడం వల్ల 9 మంత్స్ మా అమ్మకి బెడ్ రెస్ట్ లోనే ఉన్నారు. సో తర్వాత నేను పుట్టాను. అలా గ్యాప్ లేకుండా తర్వాత నా తర్వాత ఇద్దరు సిస్టర్స్, 1 బ్రదర్ 1 ఇయర్ కి గ్యాప్ కి పుట్టేశారు. సో మేడం వల్లనే ఇదంతా జరిగింది అనుకోవాలి. దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేస్తే నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. ఫస్ట్ 2 ఇయర్స్ మేమే ప్లాన్ చేసుకోలేదు. తర్వాత కన్సీవ్ అయ్యాను. తెలియలేదు 2 మంత్స్ కన్సీవ్ అయ్యానని కూడా. నాకు రెగ్యులర్ పీరియడ్సే కానీ ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల నేను డేట్ రాకుండా టాబ్లెట్స్ వేసుకున్నాను. దానివల్ల ఏమన్నా లేట్ అవుతుందేమో అని వెయిట్ చేశాం, కానీ ఇలా కన్సీవ్ అయ్యానని అనుకోలేదు. 2 మంత్స్ తర్వాత టెస్ట్ చేసుకుంటే ఇలా పాజిటివ్ వచ్చింది. తర్వాత మేము బెంగళూరులో ఉండేవాళ్ళం అప్పుడు. హాస్పిటల్కి వెళ్తే 5 వీక్స్ అని చెప్పారు. అప్పటికి నాకు 9 వీక్స్ అయిపోయింది. అదేంటి ఇలా అయింది అనుకున్నాము. హార్ట్ బీట్ ఇంకా రాలేదని చెప్పారు. తర్వాత 2 వీక్స్ తర్వాత అది రాదు, టెర్మినేట్ చేసుకోవాలని చెప్పారు. 6 మంత్స్ క్యాప్ తీసుకోవాలని చెప్పారు. సో అలానే చేశాము. మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ అలాగే అయింది. హార్ట్ బీట్ రాలేదని చెప్పారు. మళ్ళీ ఇలాగే అబోర్షన్ అయిపోయింది. అలాగా 2 టైమ్స్ అయిన తర్వాత అమ్మ మేడం దగ్గరికి తీసుకొచ్చారు. సో ఇక్కడికి వస్తే వచ్చేస్తుంది, ఎందుకు మా అమ్మకు కూడా అలాగే జరిగింది, నాకెందుకు రాదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఇక్కడికి రాకముందే ఉన్నింది. థర్డ్ టైం ఇక్కడికి వచ్చాక అక్టోబర్లో వచ్చాను. మేడం 6 మంత్స్ మీరు గ్యాప్ తీసుకొని ఇక్కడ చెప్పినవన్నీ చేయండి, డైట్, ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది అని ఫస్ట్ ట్రస్ట్ కానీ మోటివేషన్ కానీ ఇచ్చారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓన్లీ అవాయిడ్ అయినా? లేదు మేడం, ఆ 6 మంత్స్ లో మేడం వాళ్ళు ప్రెగ్నెన్సీకి ఎందుకు ఇలా అయింది అని చెప్పి 2 టైమ్స్ ఇలా అయింది కదా, అందుకే నేను ఫస్ట్ భయపడ్డాను ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి. తర్వాత ఇక్కడికి వచ్చాక మేడం వాళ్ళు ఎందుకు ఇలా జరిగిందని టెస్ట్లన్నీ చేశారు. ట్యూబ్ టెస్ట్ కావచ్చు, ఫాలిక్యులర్ స్టడీ కావచ్చు, ఇంకా చిన్న చిన్న యూరిన్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, LHS, FHS కానీ అన్ని చేశారు. అంతా బాగుందన్నారు. కానీ సీరం ప్రొజెస్ట్రాన్ కొంచెం తక్కువ ఉండింది. ఓకే, దీనివల్లే ఇలా అవుతుందేమో అని, ఎందుకు ఇంత తక్కువ ఉంది అని భయపడ్డాను. తర్వాత మేడం, సుజాత మేడంతో అప్పుడు చాలా బాగా మాట్లాడేదాన్ని. ఏదన్నా మేడంకి షేర్ చేసి అడిగేదాన్ని. తక్కువ ఉందన్నారు. అది ఎవ్రీ మంత్ ఇలాగే ఉండదమ్మా, ఒక్కో మంత్ ఒక్కోలా ఉంటుంది, నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడొద్దు అని చెప్పి దానికి కావాల్సిన డైట్ చెప్పారు. అలాగే మెడిటేషన్ ఖచ్చితంగా రోజు చేసేదాన్ని. ఎక్సర్సైజెస్ అంటే నేను ముందు నుంచి చేసేదాన్ని. మేడం వాళ్ళు చెప్పినప్పుడు బటర్ఫ్లై 20 మినిట్స్ కానీ, నార్మల్ యోగా ఎక్సర్సైజెస్ కానీ, ఇంకా మెడిటేషన్ అవన్నీ మేడం వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చెప్పినా, ఏం టెస్ట్ చేయించుకోమన్నా ఫస్ట్ ఇది ఎందుకులే అమ్మ అనేది, ఎందుకు ఇవన్నీ వద్దులే అని అనేది. కానీ లేదు మా, నాకు ఆల్రెడీ 2 టైమ్స్ అలా ఫేస్ చేశాను, వద్దు నేను చేయించుకుంటాను అని చెప్పి ట్యూబ్ టెస్ట్ కూడా లాస్ట్ ఇంకా 1 మంత్ లో కన్సీవ్ అవుతాననగా దానికి ముందు 1 మంత్ లో ముందు చేయించుకున్నాను. అలాగా మేడం వాళ్ళు ఏది చెప్తే అదే నేను ఫస్ట్ ట్రస్ట్ చేసేదాన్ని. ఓకే, మనకేం తెలుసు, ఒకరిద్దరిది చూస్తాం అంతే కదా, మేడం వాళ్ళు ఇంత మంది చూస్తున్నారు, ఇంత 1000 ఆఫ్ డెలివరీస్ చేస్తున్నారు అని చెప్పి ఫుల్ గా మేడం ఏది చెప్తే అదే చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇక్కడికి వచ్చిన డే నుంచి. అలాగే అన్ని చేశాను. తర్వాత 6 మంత్స్ అవాయిడ్ చెప్పారు కదా, అప్పుడు మెడిసిన్స్ కూడా అన్ని రెగ్యులర్ గా, నాకెవ్వరూ చెప్పనవసరం లేదు, నేనే నాకు బేబీ కావాలి, నాకు ఉండాలి అని చెప్పి బాగా చేసుకునేదాన్ని. 8 వాక్ బాగా చేసేదాన్ని. రోజు 45 మినిట్స్, మార్నింగ్ 15 మినిట్స్, ఈవినింగ్ 1/2 అవర్, అలా నాకు టైం దొరికినప్పుడు అలా చేసేదాన్ని. అలాగే వాకింగ్ 1 అవర్ చేసేదాన్ని, ఎక్సర్సైజెస్ చేసేదాన్ని. నేను మా హస్బెండే ఉండేవాళ్ళం బెంగళూరులో. సో నేను ఎక్కువ దీని మీదే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. మేడం వాళ్ళు ఏది చెప్తే అది. అలాగే మేడం వాళ్ళు కాల్ చేస్తూ, నేను 1-2 రోజులు మిస్ అయినా కాల్ చేసి అడుగుతూ ఉండేవాళ్ళు, చేసావమ్మా, ఏం చేస్తున్నావు, ఎలాగా అని. సో నేను దానివల్ల ఇంకా ఎక్కువగా చేసేదాన్ని.
తర్వాత మార్చ్లో కరెక్ట్గా మార్చ్కి 6 months అయిపోతుంది. కరెక్ట్గా March 22 లాస్ట్ ఇయర్ మా హస్బెండ్కి ఫారెన్ ఛాన్స్ వచ్చింది. సో జర్మనీకి వెళ్ళిపోవాలి తను ఇంకా 3 monthsలో. ఈ మంత్లోనే మనకు చెప్పారు ఇంకా మనం ప్లానింగ్ చేసుకోవచ్చు అని. ఇదేంటి తను 3 monthsలో వెళ్ళిపోవాలంటున్నారు, అక్కడికి వెళ్ళినా కన్సీవ్ అయితే నేను ఒక్కటే చేసుకోగలనా, లేకపోతే ఇక్కడ ఉంటే ఈ 3 monthsలో అవ్వచ్చా అని చాలా టెన్షన్ పడ్డాను. ఇంకో 2 monthsలో వచ్చేసి నేను ఇక్కడే ఉండాలి అని అనుకున్నాను చాలా ఎక్కువగా. కానీ ఫస్ట్ 2 months అయితే అవ్వలేదు. మే వరకు 2 months అవ్వలేదు. తర్వాత 3rd monthలో నేను ఇంకా అసలు ఛాన్సే లేదు, ఈ మంత్ అసలు అవ్వదు అనుకున్నాను. అది ఎందుకంటే కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతున్నాం కాబట్టి ఇంకా ఎలా పాసిబుల్ అవుతుంది, నేను చేయాల్సిన కంప్లీట్గా ఇల్లు వెకేట్ చేసేస్తున్నాం మేడం. సో పనులన్నీ చాలా ఉంటాయి కదా, తను ఫారెన్కి వెళ్తున్నారు, అది అంతా సర్దుకోవాలి, కంప్లీట్గా ఇల్లు అంతా వెకేట్ చేసేసి ఇక్కడికి వచ్చేయాలి, ఇన్ని పనులు ఉన్నాయి, ఇంత చేస్తుంది, ఇంకా అవ్వదేమో అనుకున్నాను. కరెక్ట్గా తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా మళ్ళీ నేను బెంగళూరుకి వచ్చాను, అదంతా జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మంత్లో కన్సీవ్ అవుతాను అని. అస్సలు నేను చెయ్యని పని అంటూ ఏం లేదు, అన్ని పనులు చేశాను. ఏదైనా ఇంకా ఇంట్లో అంతా నేనే చూసుకున్నాను. మా హస్బెండ్కి కావాల్సినవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేసి పంపించాను. అంత చేసినప్పుడు ఇంకా అవ్వదు అని ముందే అనుకున్నాను. వస్తే ఫస్ట్ 2 monthsలో రావాలి, ఈ మంత్లో అవ్వదేమో అని అనుకున్నాను. కానీ ఆ మంత్లోనే మా హస్బెండ్ 24th వెళ్ళారు జూన్లో. 26కి నాకు పీరియడ్ టైమ్, 28th నేను చూసుకున్నాను, కన్ఫర్మ్ అయింది. అది నేను చెప్పుకోలేను ఎలా నా మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఎమోషన్స్. అది హ్యాపీగా ఫీల్ అవ్వాలో తెలీదు, సాడ్గా ఫీల్ అవ్వాలో తెలీదు, లేకపోతే షాకింగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసి చెప్పాను. అండ్ ఇంకో టెన్షన్ ఏంటంటే ఎక్కడో ఒక మూల ఒక 1 or 2% అయినా అరే ఇది కూడా ఏమవుతుందో అని కూడా ఉన్నింది. కానీ ఇంకా సరే ఇంకా ఇక్కడే 9 months ఉండాలని ఫిక్స్ అయిపోయాము. అలాగా కన్ఫర్మ్ అయింది. తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నేను ముందుగా అందరిలాగా ఈజీగా వచ్చేసింది కాదు, నేను ప్లాన్ చేసుకొని కన్సీవ్ అయ్యాను కాబట్టి చాలా స్మూత్గా అయిపోయింది ఆ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం. ఒక్కరోజు కూడా ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నారు కదా, అవును. సో మీ హస్బెండ్ అనుకోలేదా, లేదా నువ్వు కూడా అనుకోలేదా అక్కడ ట్రీట్మెంట్ బాగుంటది కదా సిటీలో, మళ్ళీ 2 times అక్కడే అయింది, ఇక్కడ మళ్ళీ ఒకవేళ అట్లా అత్తగారింట్లో ఏమంటారు, ఇవన్నీ ఉంటాయి కదా, ఎట్లా దాన్ని? అస్సలు అలా అనుకోలేదు మేడం. ఎందుకంటే మా అమ్మకు కూడా ఇక్కడే కన్ఫర్మ్ అయింది, లేకపోతే ఇక్కడే నేను పుట్టాను కదా. సో సిటీస్ లో డాక్టర్స్ బాగుంటారు, ఇక్కడ బాగుండరు అనే థాట్ అయితే నాకు అసలు లేదు. మా హస్బెండ్ కి అయితే అసలు హాస్పిటల్కి ఎందుకు, మనకి ఈజీగా ఇప్పటికి కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నా అంటే మొన్న కన్సీవ్ అవ్వక ముందు కూడా హాస్పిటల్కి ఎందుకు, మనకి లేట్ అవుతుంది అంతేగాని ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి నేను ఏడిస్తే తను ఇంకా తిట్టేవాళ్ళు, సపోర్ట్ చేయకుండా ఏడిస్తే ఇంకా మాట్లాడకుండా ఉండేవాళ్ళు. సో సరేలే మేమిద్దరం హ్యాపీగా ఉండడానికి మంచి ఛాన్స్ అండ్ మంచి టైం దొరికిందేమోలే అని చెప్పి నేను వదిలేసేదాన్ని. అలాగా డ్యూటీస్ లోనే బెస్ట్ డాక్టర్స్ ఉంటారు అని కాదు, నాకు తెలిసినంత వరకు మేడమే బెస్ట్ డాక్టర్ దీనికి మాత్రం. అలాగా అయింది. అట్లా కాదు, తర్వాత ఇప్పుడు ఫస్ట్ 2 months 3 months లో ఆయన వెళ్ళిపోతున్నారు, 2 months ట్రై చేస్తున్నారు అనుకున్నాం. సో ఈ లాస్ట్ మంత్ లో వీలు కాదు, ఎందుకంటే అన్ని పనులు చేయాలి, దీని మీద ఫోకస్ ఉండదు. అవునవును, ఫోకస్ ఉన్నా ఒకవేళ మనకి అవ్వదేమో, మనకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, తను వెళ్ళాలి ఇదే ఉంది, కానీ దాని మీద ఫోకస్ కానీ లేదు అని అనుకోలే, అస్సలు అనుకోలేదు. దానికోసం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే తను వెళ్ళాలి, తర్వాత వీసా కానీ పాస్పోర్ట్ కానీ వాటి గురించి ఆలోచించడమే అయిపోయింది. తర్వాత తను వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళాలి, ఒకవేళ వెళ్తే నేను ఉండగలనా, లేకపోతే ఆపేసుకోని కూడా చాలాసార్లు చెప్పాను. అక్కడికి వెళ్ళాక కన్సీవ్ అయితే మనకి మా పేరెంట్స్ కి చెప్పాను కదా, 3 sisters మేము. సో నా కోసం ఒక్కటే తను అంత దూరం రాలేదు, తన ఇంకో సిస్టర్ కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, తమ్ముడు ఇంకా జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ కూడా తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా కోసం ఒక్కటే తనని అక్కడికి రమ్మని నేను చెప్పలేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కన్సీవ్ అయితే ఎలా చేయాలి, లేకపోతే ఏంటి అని
టెన్షన్ లోనే ఉన్నాను, కానీ ఆ మంత్ కన్సీవ్ అవుతానని అస్సలు అనుకోలేదు. అసలు దాని గురించి ఆలోచించడం కూడా లేదు అసలు ఆ మంత్ లో. ఫస్ట్ తన ఎంత సేఫ్ గా వెళ్ళాలి, తనకి కావాల్సినవన్నీ ఎలా చూసుకోవాలి, దాని మీదే ఉన్నింది. కానీ అండ్ ఇంకా అక్కడ మేమిద్దరమే ఉండేవాళ్ళం కదా, మాకు సంబంధించినవన్నీ ఎక్కడ ఏది పెట్టాలి వాటి గురించి ఆలోచించడమే సరిపోయింది. ఓకే. తర్వాత ఇంకొక ఈ 6 months లో నువ్వు బేబీ గురించి ఏమనుకున్నావు? బేబీ గురించి అంటే మేడం దగ్గరకు వచ్చాను. నాకు ఖచ్చితంగా ఈసారి అయితే మనం ఇప్పుడు వరకు 2 months నాకు మిస్క్యారేజెస్ అయ్యాయి కదా, మిస్క్యారేజెస్ కాదు చెప్పాలంటే మనమే కావాలని టెర్మినేట్ చేసుకున్నాం, హార్ట్ బీట్ రాలేదు అని చెప్పి. సో ఈసారి అలా జరగకూడదు అని చెప్పి డైట్ కూడా చాలా బాగా చేశాను. అండ్ మనం ఎంత డైట్ చేసినా మన ఫస్ట్ మన ఆలోచన కూడా ఉండాలి, ఈసారి నాకు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు అని ఎక్కువ నమ్మాను నేను. బేబీని వెల్కమ్ చేస్తున్నావా? వెల్కమ్. రోజు వీడియోస్ బాగా చూసేదాన్ని. కృష్ణవేణి మేడం అప్పుడు నాకు కౌన్సిలర్ గా ఉండేవాళ్ళు. మేడం ఏ వీడియో పంపించినా నేను దాన్ని చూసి దానికి మళ్ళీ వాయిస్ పెట్టేదాన్ని, ఏం చూసారు, ఏం అర్థమైంది అని చెప్పి వాయిస్ మళ్ళీ వెనక్కి పెట్టేదాన్ని. అలా నాకు వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల చాలా చాలా మోటివేట్ అయ్యాను. నాకు కూడా చాలా హెల్ప్ అయింది. ఇంకా నాకు కూడా వస్తుంది, ఒకరు 20 years 15 years 5 years ఇంత మంది అలాగే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, పీరియడ్ కరెక్ట్ గా వస్తుంది, ఇన్ని టెస్ట్ చేసినా ఎప్పుడు ఏ ప్రాబ్లం కనిపించలేదు. వీళ్ళందరికీ ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా కన్సీవ్ అయ్యి పిల్లల్ని తీసుకున్నారు, నేనెందుకు తీసుకోలేను అని చెప్పి బాగా ఎక్కువగా ఫస్ట్ నమ్మాను నేను. అందుకని నాకు ఈజీగా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇలాగే చాలా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా సాఫ్ట్ గా జరిగింది. అసలు ఒక్కసారి కూడా నేను ఫస్ట్ మంత్ నుంచి కూడా 9th month వరకు ఒక్కసారి కూడా నాకు ఇది బాగాలేదు, అన్కంఫర్ట్ గా ఉంది అని ఏది లేదు. చాలా ఇంకా మా అమ్మ వాళ్ళు 2 times మిస్క్యారేజెస్ అయ్యాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు, అది చేయొద్దు ఇది చేయొద్దు అనేవాళ్ళు. కానీ నాకైతే ఎప్పుడు టైట్ గా అనిపించలేదు, వామిటింగ్స్ లేవు, లేకపోతే అసలు ఏం లేదు, చాలా సాఫ్ట్ గా జరిగింది. ఆ 9 months పీరియడ్ మా హస్బెండ్ కూడా లేరు, కరెక్ట్ గా డెలివరీకి 10 days ముందు తను వచ్చారు అంతే. కన్సీవ్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు తను లేరు. February 4th వచ్చారు, నాకు February 16th బాయ్ పుట్టాడు. ఇప్పుడు కరెక్ట్ గా 1 month అయింది. ఏం లేదు, మనకి బేబీ కావాల్సింది పక్కన వాళ్ళ కోసమో లేకపోతే మన పేరెంట్స్ కోసమో కాదు, మనకి హెల్దీగా బేబీ పుడితే ఫస్ట్ చాలు, కానీ ఎవరు ఏమనుకుంటారో అని ఫీల్ అవ్వద్దు ఫస్ట్. అలా అయింది నా ప్రెగ్నెన్సీ జర్నీ. లాస్ట్ కి నాకు సి సెక్షన్ అయింది. సి సెక్షన్ అంటే అమ్మ కూడా సి సెక్షన్ అవ్వకూడదు, నార్మల్ అవ్వాలి అంటే మా సిస్టర్ కి కూడా సి సెక్షన్ అయింది, నాకు సి సెక్షన్ అయింది. నేను నార్మల్ డెలివరీ చేసుకోవాలని చెప్పి చాలా రోజుకి 1.5 hour, అమ్మ 5th month వరకు అస్సలు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. 5th month అప్పటి నుంచి నేను వాకింగ్ రోజుకి 1.5 hour చేసేదాన్ని. అలాగే 8th month లాస్ట్ లో ఎక్సర్సైజెస్ చేశాను, చాలా 1.5 hour ఎక్సర్సైజెస్ కూడా చేశాను. అలాగే మేడం వీడియోస్ కూడా నేను చాలా చూశాను, ఒకటి 2 చూశాను. మేడం ఏం చెప్పారంటే నార్మలే సి సెక్షన్ అయినా మనకి ఎక్సర్సైజెస్ చేస్తే త్వరగా హీల్ అయిపోతుంది, త్వరగా మనకి పెయిన్స్ ఉండవు, ఎక్సర్సైజెస్ చేసినందువల్ల బెనిఫిటే కానీ ప్రాబ్లం ఉండదు, ఎక్సర్సైజెస్ చేశానే నాకెందుకు నార్మల్ అవ్వలేదే అని ఫీల్ అవ్వద్దు అని మేడం చెప్పింది నేను విన్నాను. సో నేను అదే ట్రస్ట్ చేశాను. నేను ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ నాకు నార్మలే అవ్వాలని నేను అనుకున్నాను. సి సెక్షన్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ నేను ఇన్ని ఫేస్ చేశాను కాబట్టి నా బేబీ హెల్దీగా ఉంటే చాలు అనేది నేను లాస్ట్ వరకు అనుకున్నాను. అలాగే నా బేబీ కాట్ వేసుకొని ఉన్నారని చెప్పారు. సో మేడం ఇంకా వెయిట్ కూడా నా బేబీ 3 kgs పైనే ఉన్నారు. అలాగే సర్విక్స్ కూడా ఓపెన్ అవ్వలేదు, ఇంకా వెయిట్ చేయొద్దులేమా సి సెక్షన్ కి వెళ్దామని మేడం చెప్పారు. సో నాకు మేడం ఏది చెప్తే అదే చేద్దాము, నాకేం తెలుసు, మేడం ఇన్ని చూసారు కదా, మేడంకి తెలుసుంటుందని చెప్పి నేను ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోయాము. కానీ నేను ఫస్ట్ నుంచి 3rd month నుంచి అనుకున్నాను February 16th నా బేబీ పుట్టాలి, February 16th పుట్టాలని చెప్పి అనుకున్నాను. స్పెషల్ అకేషన్ ఏం కాదు మేడం, February 16th అంటే September 16th మా హస్బెండ్ బర్త్డే. సో మంత్ ఎలాగో మ్యాచ్ కాదు,
డేట్ అయినా మ్యాచ్ అవ్వాలి అనుకున్నాను. అలాగే సెప్టెంబర్ 2 నా బర్త్డే. సో 1602 అంటే 2 డేట్స్ కలుస్తాయి. 16 తన బర్త్డే, 2 నా బర్త్డే అని. సో అది కూడా అనుకున్నాను, ఓకే ఏ డెలివరీలో అన్నా నువ్వు రా, కానీ 16th ఫిబ్రవరి రావాలని చెప్పి చాలా గట్టిగా అనుకున్నాను. అలాగే మేడం ఇంకా సర్జరీకి వెళ్దాం అన్నప్పుడు ఇంకా 3-4 డేసే ఉంది 16th కి. ఇంట్లో వాళ్ళందరికీ నేను చెప్పేసాను నాకు 16th కావాలి, అంటే సి సెక్షన్ అంటే ఖచ్చితంగా ఇంట్లో మంచి రోజు చూపించుకోవాలి అది ఇది అంటారు కదా, మీరు ఏమన్నా చూపించుకోండి నాకు 16th రావాలి అని చెప్పాను. సో అలాగే వెళ్ళినప్పుడు 16th బాగుందని చెప్పారు. అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లాస్ట్ కి ఫిబ్రవరి 16th 10 కి బాబు పుట్టాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. మీ అందరికి కూడా అలాగే చాలా సాఫ్ట్ గా ఈజీగా అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేడం ని, స్టాఫ్ ని ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫస్ట్ అందరూ అడిగేసేయండి. ఇంట్లో వాళ్ళకన్నా నేనైతే ఎప్పుడైనా హాస్పిటల్ కి రావాలన్నప్పుడు కూడా నేను ఒక్కటే వచ్చేసేదాన్ని. నీతో ఎవరు వచ్చారమ్మా అని అడిగేవాళ్ళు. ఏముంది మేడం మా అమ్మ 1 hour లో వస్తారు, మీరందరూ ఉన్నారు కదా అని చెప్పేదాన్ని. నేను ఫ్యామిలీ లాగే ఫీల్ అయ్యాను. అలాగే మీరు ఫీల్ అయ్యి చాలా ఏం క్వశ్చన్స్ ఉన్నా ఓపెన్ గా అడిగేసి సాఫ్ట్ గా చేసుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇది 6th month నుంచి వాకింగ్ ఇదంతా చేస్తున్నప్పుడు మళ్ళీ ఒకవేళ అబార్షన్ అయిపోతుందేమో అనే డౌట్ రాలేదా? లేదు మేడం, ఎందుకంటే 6th week నేను ఫస్ట్ టైం వచ్చాను హాస్పిటల్ కి. 6th week వచ్చినప్పుడు హార్ట్ బీట్ ఉందని చెప్పారు. సో ఇంకా రిలాక్స్ అయిపోయాను నేను. హార్ట్ బీట్ వచ్చేసింది, ఇంకా నా బేబీ నాతో ఉంది, 9 months నాతోనే ఉంటాడు అని అనుకున్నాను. అలాగే మెడిటేషన్ చేసేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, డైట్ చేసేటప్పుడు నువ్వు హెల్తీగా ఉండాలి ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఆ థాట్ నీకు వచ్చి ఈజీగా అయిపోయిందా? అవును మేడం, బాగుంటుంది. అవును మేడం, అవును ఖచ్చితంగా. ప్రెగ్నెన్సీకి ముందు నుంచే కూడా నేను ఇవన్నీ నా బేబీ కోసం చేస్తున్నాను, ఇప్పుడు ఖచ్చితంగా ఇదంతా చేస్తున్నాను కాబట్టి హెల్దీగా ఉంటాడు అని చాలా బాగా ట్రస్ట్ చేశాను. టాక్ టు బాడీ కూడా చేసుకోమన్నారు మేడము. మీకై మీరే మాట్లాడుకోండి, నువ్వు త్వరగా వచ్చేయాలి, నువ్వు వస్తే చాలా హెల్దీగా రావాలి, అమ్మకి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు అని ముందు నుంచే నాకై నేను అనుకోవడం వల్ల కూడా నన్ను నేను ట్రస్ట్ చేసుకున్నాను. నా బాడీ నాకు సపోర్ట్ చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ కూడా నాకు వచ్చింది. అలా ఇట్లా అనుకోకుండా ఊరికే ఎక్సర్సైజ్ చేయడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, డైట్ కూడా ఏం అనుకోకుండా చేసేదానికి అనుకోని చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఫస్ట్ ఎంత మెడిసిన్స్ వేసుకున్నా, ఎంత డైట్ తీసుకున్నా, ఎంత ఎక్సర్సైజెస్ చేసినా మన మైండ్ కానీ మన థాట్స్ కానీ చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఫస్ట్. సో మన థాట్స్ మనం ఆలోచించే విధానం ఫస్ట్ చేంజ్ చేసుకుంటే ఇవన్నీ చేయకుండా కూడా పైన చేసినా, ఊరికే 5 minutes వాకింగ్ చేసి 10 minutes వాకింగ్ చేసినా ఈజీగా కన్సీవ్ అయిపోగలం మేడం ఫస్ట్. సో థాట్ అనేది ఇంపార్టెంట్ అంటే థాట్ అనేది ఇంపార్టెంట్. థాట్ మనం మైండ్ సెట్ ఫస్ట్ మనం ఎందుకు చేసుకోలేము, మనకు కూడా ఈజీగా వస్తుంది అని మనం ఫస్ట్ మన మీద మనకి ట్రస్ట్ ఉండాలి. ఎంత డాక్టర్స్ ఏం చెప్పినా, లేకపోతే రిలేటివ్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎంత చెప్పినా ఫస్ట్ మన మీద మనకి ట్రస్ట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని వల్ల కూడా మనం ఈజీగా మన జర్నీని కానీ, ప్రెగ్నెన్సీని కానీ రావచ్చు. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నీకు అప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేసేని అన్నావు, అప్పుడు నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండిందా? అస్సలు లేదు మేడం, కాన్ఫిడెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టెన్షన్ గా ఉంది. ఓకే ఈ టైం వస్తే ఏమైపోతుందో, లేకపోతే ఏం జరుగుతుందో, అసలు వస్తుందని అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు చాలా భయం వేసింది ఫస్ట్. అరే లాస్ట్ టైం ఇలా జరిగింది, మళ్ళా ఏమవుతుందో అని. సేమ్ నా థాట్స్ వల్లనే అనుకుంటాను, సేమ్ అలాగే జరిగింది. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు సేమ్ బెంగళూరులోనే ఉండేవాళ్ళం అప్పుడు కూడా. వెళ్ళినప్పుడు స్కాన్ చేసినప్పుడు ఇలా హార్ట్ బీట్ రాలేదమ్మా, ఇంకో 2 weeks వెయిట్ చేయాలి అన్నారు. అప్పుడు నేను ఆ 2 weeks ఎంత టెన్షన్ పడ్డానంటే నా థాట్స్ కూడా ఈసారి కూడా ఇలాగే అయిపోద్దేమో, అదేంటి రాలేదెందుకు అని అదే ఆలోచిస్తూ ఉండేదాన్ని. దాని వల్ల కూడా అలా అయిపోయి ఉండొచ్చేమో. లాస్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మాత్రం నాకు అస్సలు ఎలాంటి థాట్ లేదు. ఖచ్చితంగా
వస్తుంది. నేను మా బేబీ కోసం ఇన్ని చేశాను, ఇంత మెడికేషన్స్ తీసుకున్నాను, నా బాడీని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మేడం వాళ్ళందరూ సపోర్ట్ గా ఉన్నారు. అండ్ ఇలాగే చాలా కేసెస్ కూడా నాకు చూపించారు. నువ్వేం టెన్షన్ పడొద్దమ్మా, ఇలా జరిగిన 2 times కాదు 3 times జరిగిన వాళ్ళకు కూడా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు మన దగ్గరకు వచ్చాక అని చెప్పి చాలా చూపించారు. సో దాని వల్ల కూడా నాకు ట్రస్ట్ వచ్చింది. ఓకే, నేనే కాదు, ఇలా చాలా మందికి జరిగింది, వాళ్ళకి వచ్చినప్పుడు నాకెందుకు రాదు, నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను కదా, నాకెందుకు రాదు అని నమ్మాను. సో అలాగే అయింది. మన మన ట్రస్ట్ అనేది, మన మీద మనకున్న నమ్మకం అనేది, మన థాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అవన్నీ చేంజ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఈజీ. అసలు 9 months ప్రెగ్నెన్సీ జర్నీ అనేది నాకు చాలా ఈజీగా అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయిందంటే అంత సాఫ్ట్ గా అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నారు ఇంట్లో అందరూ, నేను మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీ. ఫస్ట్ చాలా సంతోషం, చాలా డీటెయిల్ గా చెప్పాము. మీ దగ్గర నుంచి ఏం కన్క్లూజన్ తీసుకుంటున్నామంటే, డయట్ ఎక్సర్సైజ్ మాత్రం చేసినా కూడా మళ్ళీ ఇట్లనే ఉంటదేమో అనే డౌట్ అట్లనే పీడించేస్తుంది. అదే ఆ 6 months టైం ఇచ్చినప్పుడు డయట్ ఎక్సర్సైజ్ మెడిసిన్స్ మాత్రమే కాకుండా థాట్ ని మనం ట్రైన్ చేసుకోవడం, ఈసారి నేను నా బిడ్డని ఇష్టంగా పిలుచుకుంటున్నాను, ఆ బిడ్డ కోసం నేను ఫిజికల్ గా మెంటల్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనే కాన్ఫిడెన్స్ మనకి వచ్చినప్పుడు తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడే స్మూత్ గా ఉంటుంది. ఆ కన్విక్షన్ మనకి మనమే ఇచ్చుకోవాలి కదా. హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, అందరు సపోర్ట్ చేస్తారు. ఎంతమంది సపోర్ట్ చేసినా మన లోపల భయం అలాగే ఉండిపోయింది, మన మీద మనకి ట్రస్ట్ లేదు అంటే అది వేస్టే. ఫస్ట్ మీ మీద మీరు ట్రస్ట్ చేసుకోండి. అలాగే 9 months జర్నీలో మా హస్బెండ్ నా పక్కన లేనప్పుడు కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ బాధ ఉండింది, ఫస్ట్ చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, చాలా బాధ ఉండింది. అదేంటి 5 years కలిసి లీడ్ చేసాం జర్నీ, కరెక్ట్ గా టైం వచ్చేటప్పటికి తను లేరే. ఎంత పేరెంట్స్ మన పక్కన ఉన్నా హస్బెండ్ ఉండడం చాలా డిఫరెంట్. అది కూడా నేను చాలా మిస్ అయ్యాను. కానీ సో నా కోసమే, నా బేబీ కోసమే అక్కడికి వెళ్ళాక అవన్నీ ఫేస్ చేయడం కన్నా ఇక్కడ ఉండి డెలివరీ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. అలాగే మన కోసమే కదా తను వెళ్ళింది అని చెప్పి తన మీద నేను స్ట్రెస్ ఎప్పుడు పెట్టలేదు. తను చెప్తే మళ్ళీ తను ఫీల్ అవుతారేమో, దానివల్ల ఎందుకు ఇదంతా అని చెప్పి తన మీద స్ట్రెస్ పెట్టకుండా నేను ఓకే చేసుకోగలం, ఇక్కడ ఇంతమంది మనకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉన్నారు, హాస్పిటల్లో కూడా ఒక ఫ్యామిలీ ఉన్నారు, మనం ఎందుకు తన మీద స్ట్రెస్ పెట్టడం, నా కోసం నా బేబీ కోసమే కదా తను కూడా వెళ్ళింది అని చెప్పి నేను అది ఎక్కువ ఆలోచించలేదు. అరే లేరే అని ఆలోచిస్తూ ఉంటే బాధ ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఓకే ఏం కాదు, మన పక్కన అందరూ ఉన్నారు, తను నన్ను రమ్మన్నప్పుడు వచ్చేస్తారులే, ప్రాబ్లం ఏం లేదు. తను చాలాసార్లు చెప్పారు 3 months కి 6 months కి నేను వస్తాను, ఒక 1 week ఉండి వెళ్తానులే, ప్రాబ్లం లేదు అని చెప్పినా వద్దు, నువ్వు ఇప్పుడే వెళ్ళావు కదా, అక్కడ నువ్వు సెట్ అవ్వు, తర్వాత ఇక్కడికి రావచ్చులే, ఇక్కడ నా దగ్గర అందరూ ఉన్నారు, ప్రాబ్లం లేదు అని తనకి నేను సపోర్ట్ చేశాను. డైలీ ఒక్కసారి మాట్లాడతావా లేదా? అవును మేడం, 2 times అలా మాట్లాడతాను కదా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కొంతమంది హస్బెండ్ కొంతమందికి ఢిల్లీలో ఉంటారు, ఇక్కడే ఇండియాలోనే ఉంటారు, కొన్నిసార్లు అబ్రాడ్ లో ఉంటారు. కానీ అప్పుడు ఈ పాప డెసిషన్ తీసుకోగలిగింది, నేను ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆయన మీద బాధ పెట్టకూడదు, నాకు ఇక్కడ హెల్ప్ బాగుంది. ఎందుకంటే ఈ డెసిషన్ ముందు తీసుకోకపోతే హస్బెండ్ లేదు ఆ ఒక్క విషయం వల్ల బీపీ తెచ్చుకునే వాళ్ళు, బీపీ తెచ్చుకొని ప్రెగ్నెన్సీ 6 months లోనే పోయిన వాళ్ళు చూస్తున్నా. అప్పుడు వాళ్ళని మనం ఏం చేయలేము. కానీ అట్లాగాని ఏమైనా వచ్చింటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వచ్చింటుంది ఖచ్చితంగా. అంటే ఎంత ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రెగ్నెన్సీ ఎంత స్మూత్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంకో పెద్ద ఛాలెంజ్. అవును మేడం, యాక్చువల్ గా చాలా పెద్ద ఛాలెంజ్. 3 days బ్యాక్ తను మళ్ళీ వెళ్ళిపోయారు, 1 month ఉన్నారు, 3 days బ్యాకే వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా బాధగా ఉంది. కానీ తన డ్రీమ్ అన్నమాట, పెళ్ళైనప్పటి నుంచి చెప్పేవాళ్ళు నేను జర్మనీకి వెళ్ళాలి, అక్కడ వర్క్ నేర్చుకోవాలి, అక్కడ వర్క్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, అక్కడ చాలా నేర్చుకోవచ్చు అని చెప్పి ఈ 5 years నేను వింటూనే ఉన్నాను. కాబట్టి నా కోసం తన డ్రీమ్ ని స్పాయిల్ చేయడం ఎందుకు, నాకు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, తను కావాలంటే వస్తారు, సపోర్ట్ చేస్తారు, అదేం పెద్ద మ్యాటర్ కాదు.
కానీ నేను నా కోసం తన లైఫ్ ని పెట్టాలనుకోలేదు. ఎందుకంటే అబ్రాడ్ ఛాన్సెస్ అనేది అంత ఈజీగా రావు. ఒకవేళ వచ్చిన తర్వాత మిస్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో నేను ఇప్పుడు వచ్చేయమంటే తను వచ్చేస్తారేమో, కానీ తర్వాత అది రాకపోతే లైఫ్ లాంగ్ నేను ఫీల్ అవ్వాలి. ఆ బర్డెన్ తనకి ఇవ్వాలనుకోలేదు. అలాగే ఇంత మంచి స్టాఫ్ అండ్ డాక్టర్ మన పక్కన ఉన్నప్పుడు ప్రాబ్లం లేదని ఎక్కువ అనుకున్నాను. అలా త్రూఅవుట్ ది ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో అన్ని నాకు ఛాలెంజెస్ గానే ఉన్నాయి. లాస్ట్ కి బాయ్ పుట్టాడు. సి సెక్షన్ అయితే చాలా పెయిన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లం గా ఉంటుంది. లేకపోతే 3 months లేయలేరు, డ్రెస్ తీసుకోవాలి అని చాలా చెప్పారు. నాకైతే అస్సలు అలా అనిపించలేదు. February 16th నాకు అయిందని చెప్పాను కదా, కరెక్ట్ గా 11th day వరకు కొంచెం పెయిన్స్ అనిపించాయి. కానీ 11th day నుంచి చాలా నార్మల్ అయిపోయింది. 15 days అనుకుంటా హార్డ్లీ కొంచెం లైట్ గా పెయిన్స్ ఉన్నింది. తర్వాత నేను చాలా నార్మల్ గా అయిపోయాను. నేను నార్మల్ డెలివరీ వాళ్ళు ఎలా ఉన్నారు అంతకన్నా నేనే బాగున్నానేమో అనిపించింది. నాకు ఎలాంటి పెయిన్స్ లేవు. నేను ఏ పనైనా, నేను ఏదన్నా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు అస్సలు నార్మల్ గా ఇంతకు ముందు ఎలా ఉంటానో అలాగే ఉన్నాను. కానీ దాని వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. అలాగే మీరు కూడా నార్మల్ అవ్వాలని గట్టిగా అనుకోండి, దానివల్ల ప్రాబ్లం లేదు. బేబీకి మనకి ఏదన్నా కాంప్లికేషన్ వచ్చినప్పుడే సి సెక్షన్ కి వెళ్తాము. దాని వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితేనే మీరు ఇంత హెల్దీగా ఉండగలరు. సో దీనికి కూడా మన మీద మనం పెట్టుకున్న ట్రస్టే రీజన్. దీనికి కూడా నేను చాలా నార్మల్ అయిపోయాను, చాలా హెల్దీగా ఉన్నాను. నా పని ఏదైనా నేను చేసుకోగలుగుతున్నాను. ఫస్ట్ 15 days అలా అనిపించింది. నార్మల్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళు టైం పడుతుంది, ఒక 10-15 days. సేమ్ అంతే టైం నాకు పట్టింది అంతే. చాలా త్వరగా పెయిన్స్ కానీ అన్ని హీల్ అయిపోయాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఫీడింగ్ అవును, చాలా బేబీ కూడా చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ పాపా. చాలా థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. మా ఫాదర్, వాళ్ళ నాన్న, మా కూతురికి అల్లుడికి బాగా వాళ్ళిద్దరికి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు మేడం చేసింది. ఈ రోజు మాకు చాలా సంతోషం ఉంది. మనోడు పుట్టాడు. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ఇలాగే హ్యాపీగా, ఈజీగా, సేఫ్ గా ప్రెగ్నెన్సీ వచ్చి అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అందరికి మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ పాపా.